పరిపాలన సాగించినటువంటి విధానంలో నియోజకవర్గ స్థాయిలో స్థానిక ఎమ్మెల్యేగా నా వంతుగా ప్రజలకు కొన్ని విషయాలు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత. అందులో భాగంగా గడిచిన 100 రోజుల్లో ఒక పాలసీ మ్యాటర్ కింద రియల్ ఎస్టేట్ మాటున మోసాలు చేసినటువంటి ఆస్తులను గుర్తించాం. ఏమాత్రము అనుమతులు లేకుండా కనీస సౌకర్యాలు రోడ్డు వెడల్పు కనీసం వెడల్పు పాటించకుండా కేవలం డబ్బే పరమావధిగా ఎవడెక్కడ పోతే నాకేమి, నాకు డబ్బులు కావాలా, అడ్వాన్స్ ఇచ్చేసి గీతలు గీసేసి ప్లాట్లు అమ్మేసి ఆ డబ్బులతోనే భూమి కొనుగోలు చేయాలా, లాభం కూడా తీసుకోవాలనే లాభాపేక్షతో చేసినటువంటి కొంతమంది రియల్ ఎస్టేట్ పేరు మీద మోసాలు చేసేటువంటి వ్యాపారాలు చేసినటువంటి పనులకి పర్యావసనమే అన్ఆథరైజ్డ్ అన్అప్రూవ్డ్ లేఅవుట్స్. గ్రామ స్థాయిలో పంచాయత్ సెక్రటరీలు కావచ్చు, విఆర్ఓలు కావచ్చు, తహసీల్దార్లు కావచ్చు, ఉపేక్షించకుండా ముందుకు పోతాం. అంతే స్థాయిలో మున్సిపాలిటీలో కూడా పూర్తి స్థాయిలో ఇటువంటి కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నాం. ఈ క్రమంలో ఎవరైతే కొద్దిమంది ఈ ప్లాట్లు కొన్నారు, దీంట్లో మామూలుగా వ్యాపారస్తులు ఉండిండొచ్చు, సామాన్యమైనటువంటి సాధారణ కుటుంబాలకు చెందినటువంటి మధ్యతరగతి వాళ్ళు ఉండిండొచ్చు, ఉపాధ్యాయ వర్గాలు ఉండొచ్చు, ఉద్యోగ వర్గాలు ఉండొచ్చు, డాక్టర్లు ఉండొచ్చు, లాయర్లు ఉండొచ్చు, ఇంజనీర్లు ఉండొచ్చు. ఈరోజు నాకు ఒక ప్రశ్న ఎదురైంది. పేరు నేను ప్రస్తావించదలుచుకోవాలి. ఆయన చెప్పడం కూడా నాకు మంచి జరిగింది. ఏమంటానా సార్, నేను ఒక ల్యాండ్ గతంలో ఎక్కడో వేరే ఊర్లో కొన్నా, అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇబ్బంది పెడితే తర్వాత హైకోర్టుకు పోయేసి ఆ భూమి అమ్ముకొని ఆ డబ్బులు తెచ్చేసి ఇక్కడ కదిల్లో ఒక ఎవరో కాదు ఆ టీఎం మైనునే ఆయన దగ్గర భూమి కొన్నా, మీరేమో రోడ్లన్నీ లాగించేసినారు అని. వాస్తవంగా నేను టీఎం మైనుకో ఇంకోనుకో వ్యక్తిగతంగా రోడ్లు లాగించేలా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి పని కాదు ఇది. ఇవన్నీ కూడా గడిచిన 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాయి, గమనిస్తూనే ఉండాలి. ఎవరైనా మంచి చేయాలనే తలంపుతో రాజకీయాల్లోకి రావాలంటే స్థానికంగా నాయకులని చెప్పుకునేటువంటి దగాకోర్లు, మోసగాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ వ్యాపారాలంతా ఇక్కడే, దుకాన్ కమ్మకానే, వ్యాపారాలు ఇక్కడే ఉంటాయి. ఆ వ్యాపారాలు కూడా ఏమి ఉండవు. మునమోపుల ఆస్తులు ఎక్కడైనా ఉంటే వాళ్ళు వాళ్ళ సాఫ్ట్ టార్గెట్ని చూజ్ చేసుకుంటారు. ఒక ముఠా ఉంది ఇక్కడ. క్రిస్టియన్ ఆస్తుల్ని ఎవడో చనిపోయినాడు ఒక విధవ తప్పు ఆ కులానికి చెందినటువంటి వాడు తప్పు పని చేస్తే దాన్ని ఆసరాగా చేసుకుని ఈ ముఠా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ అడిగేవాడు లేనటువంటి ప్రశ్నల్లో ప్రశ్నించలేరు ఎవరనే ఆలోచనతో ఇప్పటి వరకు పెద్ద ఎత్తున లూటు చేసినారు, 100 కోట్ల రూపాయలు. అదే రకంగా గుట్టలకు అసలు ఏమాత్రం సంబంధం లేని ఆస్తులకు కూడా గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ఓసీలు తెచ్చేసి మేము పెద్ద షోకారులు అని చెప్పేసి బిల్డప్ ఇస్తా ఉన్నారు. అంత మోసం. వీటిని రెగ్యులరైజ్ చేయాలా. ఈ పద్ధతులు కరెక్ట్ కాదు. ఊళ్ళో భావి తరాలకు మంచిది కాదు. మన తర్వాత కూడా మనుషులు బతుకుతారు ఇక్కడ, వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి. ప్రభుత్వ భూములు అనేది వాళ్ళ అవసరాలు తీర్చడానికి కూడా, భవిష్యత్తులో అవసరాల కోసం కూడా ఉండాలనే ఆలోచనతోనే నేను కూడా 2 నెలల క్రితమే ఒకసారి కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది.
అందులో భాగంగానే అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ ఏవైనా ఉంటే కూడా మేము కఠినంగా వ్యవహరిస్తాము. చదువుకున్నటువంటి వాళ్ళు కూడా నన్ను ప్రశ్నిస్తా అంటే నిజంగా నాకు ఎక్కడికి పోతామని అనిపిస్తుంది. డబ్బు ఇన్వెస్ట్ చేసే ముందు ఎవరైనా లీగాలిటీ చెక్ చేసుకుంటారు. లీగాలిటీ చెక్ చేసుకొని ఈ రోడ్లు 19 అడుగులు ఉందా 20 అడుగులు ఉందా, ఈ 19-20 అడుగులు రోడ్లు వేస్తే మేము ఇక్కడ సైట్ కొంటే రేపు పొద్దున మేము ఇల్లు కట్టుకున్నా కనీస మౌలిక సదుపాయాలు ఉంటాయా ఉండవా, ఇటువంటి ఆలోచన లేకుండా కొనేసి ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నాం. తమాషా అనిపిస్తుంది ఇది. నేను కూడా వాళ్ళందరికీ చెప్తాను, యూఆర్ ఆల్ లర్న్డ్ పీపుల్. మీకు బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం మీ మీద కూడా ఉంది. సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అందులో చదువుకున్నటువంటి వాళ్ళ మీద, ఉపాధ్యాయుల మీద, ఉద్యోగుల మీద మరింత ఉందనేది మర్చిపోద్దని చెప్పేసి కోరుతా ఉన్నాను. రకంగా తక్కువ రేటుకి వస్తుంది కదా అని చెప్పేసి అన్అప్రూవ్డ్ లేఅవుట్స్, అనాథరైజ్డ్ లేఅవుట్స్లో మీరు కొనేదాని ద్వారా ఊరికి చెడ్డ జరుగుతుంది అనేది మీరు మర్చిపోతా ఉన్నారు. మళ్ళీ మీ బిడ్డలు కానీ మన బిడ్డలు కానీ భవిష్యత్తులో ఇక్కడ బతికేటువంటి మానవాళి కానీ ఒక మంచి ఎన్విరాన్మెంట్లో బ్రాటప్ కండిషన్స్ బాగుండాలా అనే ఆలోచనని మనం దూరం పెడతాము. ఇది మనకెవరికి మంచిది కాదు. సామాజిక బాధ్యత లేకుండా చదువుకున్నటువంటి వాళ్ళు చేస్తే ఇంకా మరింత బాధ్యత రాహిత్యంగానే నేను అనుకుంటాను. ఇప్పటికి కూడా మీ అందరికీ మీ బాధను అడ్రస్ చేయాలనే ఆలోచనతోనే ఈ రోజున మీతో మాట్లాడాలనుకుంటాను. సరే, మీరు కొన్నారు, తెలిసి కొన్నారో తెలియక కొన్నారో, తెలియక కొనడం కూడా తప్పే, తెలిసి కొనడం ఇంకా మరింత తప్పు. అయినా ఈ రోజున మీరు రిపేరబుల్ డ్యామేజ్ కాబట్టి మీకు ఒక అవకాశం ఇస్తాను. ఎవరైతే మీకు ఈ ప్లాట్లు అమ్మినారో అన్అప్రూవ్డ్ లేఅవుట్స్లో, మీరు ఎవరి దగ్గర అయితే కొన్నారో, మీకు నిజంగా ఈ రోడ్లు లాగేయడమో డెమాలిష్ చేయడంతోనో మీకు ఇబ్బంది జరుగుతుందో, మీకు సంబంధిత అధికారులకు కావచ్చు, లేదంటే నా స్థానిక ఎమ్మెల్యేగా నా దగ్గరికి కావచ్చు, ఫలానా అప్రూవ్డ్ లేఅవుట్లో మేము ఇబ్బంది పడినాం మీ చర్యల ద్వారా అని చెప్పేసి రిప్రజెంటేషన్ తీసుకొస్తే, అది అన్అప్రూవ్డ్ అనాథరైజ్డ్ అయితే ఎవరు ఈ లేఅవుట్లు వేసినారో వాళ్ళని రెవెన్యూ అధికారుల ద్వారా, పోలీస్ యంత్రాంగం ద్వారా మేము కూడా దాంట్లో భాగస్వామ్యం తీసుకొని వాళ్ళని పిలిపించి అవకాశం ఇస్తాం. వాళ్ళకు రోడ్లు అప్రూవ్డ్ లేఅవుట్ ఎలా రిఫార్మ్ మళ్ళీ దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తాం. డబ్బులు కట్టండి పంచాయతీలకి. ఎవడైతే మీకు ప్లాట్లు అమ్మినాడో డబ్బులు కట్టమనండి. ప్రొవైడెడ్ ఆ భూమి చట్టబద్ధంగా ఉండాలా, న్యాయబద్ధంగా ఉండాలా. ప్రభుత్వ భూములు వేసేసి రెగ్యులరైజ్ చేస్తామంటే మేము ఒప్పుకునేటువంటి ప్రసక్తి లేదు. లేఅవుట్ల మధ్యలో ప్రభుత్వ భూములు ఉన్నా దాన్ని మీరు అమ్మినా క్రిమినల్ కేసులు పెడతాం ఖచ్చితంగా. మిమ్మల్ని ఉపేక్షించాం. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రొసీజర్ ప్రకారం పోతున్నాం. మేము ఎక్కడ కూడా ప్రజలందరికీ చెప్తాను, వ్యక్తిగత కక్షలో భాగంగా మిమ్మల్ని మేము సమీకరణ చేయడం లేదు. మీరు ఇటువంటి అనాలోచిత నిర్ణయాలతో అసలు ఏమాత్రం బాధ్యత లేకుండా ఇటువంటి లేఅవుట్లో సైట్లు కొంటే అది మీ తప్పిదము. ఇప్పటికి కూడా మీరందరూ ఇబ్బంది పడకుండా మీకు ఒక సువర్ణ అవకాశం ఇస్తున్నాం. మీకు ఎవరైతే లేఅవుట్ పేరు మీద మీకు భూములు అమ్మినాడో ఆ లేఅవుట్ సర్వే నెంబర్తో సహా మీకు అమ్మినటువంటి వ్యక్తి మీద మాకు సమగ్రమైనటువంటి విషయాలు మాకు పొందపరచండి. దానికి పరిష్కారం మేము చూపిస్తాం. ఎవరైతే మీకు అమ్మినటువంటి వ్యక్తిని లేఅవుట్ చేసినటువంటి వ్యక్తితోనే ప్రభుత్వానికి డబ్బులు కట్టించి దాన్ని రెగ్యులరైజ్ చేసి మీకు మళ్ళీ రోడ్లు కూడా ప్రభుత్వం తరపున ఇస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎక్కడైనా మేము డెమాలిష్ చేస్తుంటే కూడా, ఎందుకంటే డబ్బు ప్రభుత్వానికి వస్తుంది కాబట్టి. అంతేగాని మేము ఎక్కడో నష్టపోయి ఇక్కడ భూములు కొన్నాం మళ్ళీ మమ్మల్ని నష్టపరుస్తున్నారు అని మా మీద వ్యక్తిగతంగా మీరు బాధపడితే మా తప్పే ఉండదు. దీంట్లో మాకు బాధ్యత ఉండదు. ఇది మీకు అందరికీ కూడా ఆఖరి అవకాశం. భవిష్యత్తులో ఏదైతే ఈ అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ అనేది ఎవరు వేసినా కూడా ఉపేక్షించాం. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా రిజిస్టర్ కానివ్వం. తస్మాత్ జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకొని అమ్మండి రియల్ ఎస్టేట్ పేరు మీద వ్యాపారం చేయగలిగిన వాళ్ళు. అంతేగాని తప్పుడు పనులు చేసేసి ప్రజల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకొని
ప్రజల్ని ఈరోజు ఇబ్బంది పెట్టేటువంటి వ్యాపారస్తుల్ని కొన్నవాళ్ళు కూడా మీకు అమ్మినటువంటి వాడి ఇంటి దగ్గరికి పొమ్మంటున్నాం కానీ మమ్మల్ని ప్రశ్నించినప్పుడు నా వంతుగా నాకు ఒక బాధ్యత ఉంది, మీ కష్టం దూరం చేయాలనే ఆలోచనతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టి మీకు అప్పీల్ చేస్తూ ఉన్నా. మీరు రిప్రజెంటేషన్ తెస్తే దాని మీద యాక్షన్ ఉంటుంది. మీకు రెగ్యులరైజ్ చేసి మీకు ఏదైతే సైట్లు ఉన్నాయో అవి కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మళ్ళీ మీరు దాని మీద లావాదేవీ చేసుకునే విధంగానే ఆదేశాలు ఇవ్వగలుగుతాం. అంతేగాని మీరు అనాథరైజ్డ్ అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ తీసుకొని దాని మీద అధికారులు చర్యలు తీసుకుంటే ఎమ్మెల్యేనో అధికారులనో మీరు తప్పు పడితే అది మీ తప్పు అవుతుంది కానీ మా తప్పు కాదని చెప్పేసి తెలియజెప్తాను. మరొకసారి అప్పీల్ చేస్తాను యావన్ ప్రజానికానికి కూడా ఈ రకమైనటువంటి మోసగాళ్ళను గుర్తించండి. మిమ్మల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం అసలు ఏమాత్రం అప్రూవల్ లేకుండా వాళ్ళే ఒక ఇల్లు కట్టేసి ఏదో వచ్చేసిందని చెప్పి మీకు చూపిస్తారు. అక్కడ ఏంది ఉండదు. వాళ్ళు సైట్ అమ్ముకోవడానికి ఒక ఇల్లు కడతారు. ఇదొక చీప్ టాక్టిక్స్ వీళ్ళది వ్యాపారంలో. అనెథికల్ వాల్యూస్, అనెథికల్ బిజినెస్ ఇది. ఎథిక్స్ లేవు వీళ్ళెవరికి, బిజినెస్ ఎథిక్స్ కూడా లేవు. కానీ బయట మాత్రం ఒక నెంబర్ ఉన్నారు కదా, అరుగుల మీద కూర్చునే టైం ఉంది. ప్రజల కోసం ఆలోచన చేయరు, ఊరు కోసం ఆలోచన చేయరు. ఎవరినో ఒకరిని బట్టగాల్చి ముఖం మీద వేసేసి పబ్బం గడుపుకున్నారు. ఇటువంటి అవకాశం వాళ్ళకి కల్పిస్తూనే వచ్చినాం మనం కూడా గత కొన్ని సంవత్సరాలుగా. ఈసారి అయితే అవకాశం లేదు. కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేసుకోండి. ఇది పాలకుల తప్పు కాదు, వ్యాపారస్తులు చేసే తప్పుకి మీరు తోడ్పాటు అందించి మీరు మోసపోయి మీరు తప్పులు చేస్తున్నారు. కానీ ఈ తప్పులు సరిదిద్దుకునేటువంటి అవకాశం ఇస్తాను. మీరు ఏ లేఅవుట్లో కూడా మీకు ఏదన్నా అన్అప్రూవ్డ్ లేఅవుట్ అమ్మి ఉంటే మీకు కొనుంటే ఇప్పటికైనా అని డీటెయిల్స్ మా దగ్గరికి తెచ్చిస్తే 100కు 100% దాన్ని రెగ్యులరైజ్ చేసే విధంగానే మీకు అమ్మినటువంటి వ్యాపారస్తుల మీద ఒత్తిడైనా తీసుకొచ్చి లేదు చర్యలు తీసుకొనైనా దాన్ని రెగ్యులరైజ్ చేసి మీకు ఇబ్బందులు లేకుండా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మమ్మల్ని తప్పు పడితే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే అని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాను. ఈ అవకాశాన్ని వాడుకోమని చెప్పేసి కూడా తెలియజెప్తాను.